హాయ్ ఫ్రెండ్స్, మనసులోని మాట. పాపానికి పుణ్యం పోటీ, నిప్పుకు నీళ్లు పోటీ, పగకు ప్రేమ పోటీ, ఆకాశానికి భూమి పోటీ, మగవానికి ఆడది పోటీ. ఇట్లా చెప్పుకుంటూ పోతే చానుంటుంది. బంగారానికి ఎండి పోటీ, అట్లా చెప్పుకుంటూ పోతే చానుంటాయి. ఏమంట ఫ్రెండ్స్, దేవుళ్ళ కోసం మనుషులే కొట్టుకొని చేస్తున్నారు. హిందువుల దగ్గరికి వస్తే ఎవరిని వదిలేదే అంటారు. అదే ముస్లిమ్స్ దగ్గరికి వస్తే తగ్గేదే లేదంటారు. అదే క్రిస్టియన్స్ వాళ్ళ దగ్గరికి వస్తే దేవుడు, జీసస్ ఈజ్ గాడ్, దేవునికే బాధలు తప్పలేదు, నరునికి ఎంత. దేవుడే శిలువ పైన మరణించి తిరిగి లేచినాడు 3వ రోజు. అందుకే క్రిస్టియన్స్ వాళ్ళు మనం వాళ్ళని కొట్టినా తిట్టినా బైబిల్కు లొంగిపోయి దేవుని ఆధారంలో, దేవుని ఆచారంలో వాళ్ళు బతుకుతారు. అందుకే వాళ్ళు ఎదురు తిరగరు. శత్రువుని ప్రేమించుమన్నది బైబిల్. అందుకే శత్రువుని కూడా ప్రేమిస్తారు, వాళ్ళ కోసం ప్రేయర్ చేస్తారు. ప్రాణమైన ఇడ్చిపెట్టడానికి రెడీ ఉంటారు, కానీ ఎదురు తిరిగి కొట్లాడరాలు. ఏమంటారు ఫ్రెండ్స్? మనం దేవుని కోసం కొట్టుకొని మనము చచ్చిపోతే ఎట్లా? బైబుల్ అయినా, ఖురాన్ అయినా, భగవద్గీత అయినా మంచిది, మంచి కోసమే చెప్తున్నాయి, కానీ చెడు కోసం చెప్తలేవు. నరుడే మనిషికి మనిషి పోటై కులమతాల కోసం కులమతాలను రెచ్చగొట్టి మంచిగా చెప్పేవాళ్ళని, మంచి ధరలో పోయే వాళ్ళని అవి చెప్పనీయకుండా అడ్డు తిరిగి మతాలని, కులమతాలను రెచ్చగొట్టి మనుషులని హతమారుస్తున్నారు ఈ లోకం. వాళ్ళకి ఇప్పుడు ఉండదు శిక్ష, పైన ఉంటుంది శిక్ష. ఇది 4 రోజుల దునియా. మిత్రమా, నీకు బలం ఉందని ఉరుకులాడకు, డబ్బు ఉందని ఎగిరెగిరి పడకు. క్రిస్టియన్స్ వాళ్ళు, యేసుప్రభుని నమ్మేటోళ్ళు బైబిల్ ప్రకారం ఉంటారు కనుక వాళ్ళు ఎదురు తిరగరు. అదే బైబిల్లో ఏముంది? లొంగి ఉండమని ఉంది. తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, హెచ్చింపినవాడు తగ్గింపబడునని ఉంది, బైబిల్ బోధిస్తుంది. కానీ ఎదురుదిరిగి కొట్టుమని చెప్పలే బైబిల్. కానీ వాళ్ళని అమాయకులుగా తీసుకొని వాళ్ళ ప్రాణాలు తీస్తే ఏమన్నా ఉందా? ఏమన్నా పద్ధత? అది పద్ధతి కాదు. హిందువుల దగ్గరకు వస్తే ఎవరిని వదలకుండా ఉరికించి కొడతారు, చంపేస్తారు. ముస్లిమ్స్ కాడికి పోతే వాళ్ళు కూడా తగ్గేదిలని వాళ్ళు కూడా కొట్లానికి సిద్ధం ఉంటారు. కానీ ఈ క్రిస్టియన్స్ వాళ్ళే చేతిలో గాజులు వేసుకున్నట్టు సైలెంట్గా ఉంటారు. అంటే వాళ్ళకి శాతకాక కాదు, అలా కూడా ఉంది, దమ్ముంది, కొట్లాడే దమ్ వాళ్ళకు కూడా ఉంది. కానీ దేవునికి లొంగిపోయి బైబిల్ ప్రకారం వాళ్ళు సైలెంట్గా ఉంటారు. దేవునికే తప్పలేదు, ఆ జీసస్కే తప్పలేదు. ఆయన ఏ పాపం చేయని వాడు శిలువ పైన సిలువేసి మళ్ళీ 3వ రోజు తిరిగి లేచినాడు. ఆ పెద్ద గొప్ప దేవునికే బాధలు తప్పలేదు, నరునికి ఎంత. ఫ్రెండ్స్, హిందూ అయినా, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా అందరం సమానమే. మనం కొట్టుకోవద్దు. ఏమొస్తుంది కొట్టుకుంటే? ఏమీ రాదు. 3 రోజుల దునియా ఇది. మీకు అర్థమైతుందా ఫ్రెండ్స్? మానవుడు ఈ భూమి మీద 4 రోజులు ఉండిపోయినకి వచ్చినాడు. మనుషులు నరుక్కోవద్దు, మనుషులు చంపుకోవద్దు. కష్టపడి పని చేసుకో. నీకు సాయం చేయాలనుకుంటే ఒక పేదవానికి సాయం చేయి. అంతేగాని నీకు ఆ డబ్బు ఉంది అని, నీకు ఆ బలం ఉందని నువ్వు రెచ్చిపోవద్దు.
కుల మతాలని రెచ్చగొట్టొద్దు, దేవుని కోసం కొట్టుకోవద్దు. నీకు శాతం అయితే, నీకు సహజం అయితే, నీకు చెప్పే దమ్ముంటే నలుగురికి మంచి చెప్పు, కానీ చెడు చెప్పకు. ఒకరిని చెడిపోయకు, నువ్వే చెడిపోతావు కొన్ని రోజులైతే. చెడిపోకురా, చెడదవు. నీకు సాతనైతే సహాయం చేయి, లేకపోతే నోరు మూసుకో. కానీ కులమతాలను రెచ్చగొట్టి మనుషుల ప్రాణాలు తీయొద్దు. క్రిస్టియన్స్ వాళ్ళు మతాన్ని మార్పరు, మతం మార్చుకోమని చెప్పరాలు, దేవుని కోసం తెలుసుకో అని చెప్తారు. అంతేగాని మత మార్పిడి చేయరు వాళ్ళు. మంచి దీను, చెడు వదులు. ఆ బైబిల్ ఏమన్నా ఉందా? ఒకసారి నువ్వు బైబిల్ మొత్తం చదివినవా, బైబిల్ గురించి నువ్వు తెలుసుకున్నావు అనుకో, నీ జీవితమే మారిపోతుంది. భగవద్గీత అయినా సరే, ఖురాన్ అయినా సరే, బైబిల్ అయినా సరే మంచిగా చెప్తుంది. ఒక దొంగని మార్చాలన్నా, ఒక అంతకుని మార్చాలన్నా, ఒక రౌడీని మార్చాలన్నా, ఒక వ్యభిచారకుని మార్చాలన్నా, ఒక అబద్ధకుని మార్చాలన్నా, ఒక తాగుబోతుని మార్చాలన్నా, మంచి దారిలో నడిపించాలన్నా శ్రీ బైబిల్కే పవర్ ఉంది. ఆ బైబిల్ నువ్వు సరిగా విని, ఆ బైబిల్ సరిగా చదివితే నువ్వు మారిపోతావు. మనిషికి మరణం ఉంది, దేవునికి మరణం లేదు. మరణించి తిరిగి లేచిన దేవుడు గొప్ప దేవుడు. జీసస్ ఈజ్ గాడ్. ఆయనని మనము తప్పుగా భావించుకోవద్దు. మన కోసం ఈ శిలువపై, మన కోసము దివి నుంచి దివికి దిగొచ్చి, మన కోసం శిలువ పైన మరణించి 3వ రోజు లేచిన గొప్ప దేవుడు. ఆయన మరణించకపోతే శిలువ పైన మనకు నరకం ఉంటుంది పైన. నువ్వు అగ్నిగుండంలా కాలొద్దని, నరకం పాలు పోవద్దని, నరకానికి నువ్వు చేరొద్దని, నీ కోసం శిలువ పైన మరణించి ఆయన రక్తంతో నీ పాపాలు శుద్ధి చేసి నీకు మోక్షాన్ని ఇస్తే దేవుని తప్పుగా నువ్వు భావించుకుంటున్నావు. ఎప్పుడు క్రిస్టియన్స్ వాళ్ళని బాధ పెట్టొద్దు. వాళ్ళు దేవుని కోసమే తలొంచి బతుకుతారు. దేవుని మాటలు ఆయన లోపల లేకపోతే లేదా ఎదురు తిరిగి కొట్లాడే కూడా దమ్ము వాళ్ళకు ఉంది, కానీ దేవునికి లొంగిపోయి ఉంటారు వాళ్ళు. మిత్రమా, ఎవరిని కమ్జూరని బాధ పెట్టొద్దు. మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి. ఫ్రెండ్స్, నేను చెప్పే మాటలు ఏమైనా తప్పు ఉంటే కామెంట్లో పెట్టండి. నేను ఎవరిని తప్పుగా మాట్లాడతలేను. హిందూ అయినా, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా అన్నదమ్ములే. నేను ఎవరి కోసం తప్పు మాట్లాడతలేను. మంచిగా ఉందాం, 4 రోజుల దునియా అందరితో కలిసి బతుకుదాం, కలిసి ఉందాం, హాయిగా ఉందాం. ఓకేనా ఫ్రెండ్స్? మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి. మీ గంట రాజా.